శాంతి. మార్చ్ మాసంలోని పత్రపుష్పంలో భాగంగా ఈరోజు మనం దాది ప్రకాష్ మణి గారి క్లాస్ని వినబోతున్నాము. దాది ప్రకాష్ మణి గారి అమృత వచనాలు. ఈ క్లాస్ యొక్క శీర్షిక लाइट बन, लाइट की दुनिया में रहने का अभ्यास करो तो मैंपन स्वतः समाप्त हो जाएगा. లైట్గా అయ్యి లైట్ యొక్క ప్రపంచంలో ఉండేటువంటి అభ్యాసం చేసినట్లయితే నాతనము, నేను అనేటువంటిది స్వతహాగా సమాప్తం అయిపోతుంది. మొదటి పాయింట్, బాబా कहते मैं आया हूँ तुम बच्चों को अपने समान विदेही बनाने. బాబా అంటారు, నేను వచ్చాను మీ పిల్లల్ని నా సమానంగా విదేహిగా తయారు చేయడానికి. దూసరా బచ్చే మేపన్కు త్యాగో. రెండో విషయం బాబా ఏమంటారు, పిల్లలు నాది నేను అనేటువంటి ఈ నాతనాన్ని వదిలేసేయండి, త్యాగం చేయండి. జహా మే హే ఉసే ఛోడ్ బాబా బాబా కరో. ఎక్కడైతే నేను అనేటువంటిది ఉందో దాన్ని వదిలేసి అక్కడ బాబా బాబా అని అనండి. హమ్ నిమిత్త హే, మనము నిమిత్తులుగా ఉన్నాము. तीसरा, अपने कैरेक्टर्स पर ध्यान दो क्योंकि तुम्हें देवता बन स्वर्ग का मालिक बनना है. మూడో విషయము, తమ క్యారెక్టర్ పైన కూడా ధ్యానాన్ని ఉంచండి. ఎందుకు అనంటే మీరు దేవతలుగా అయ్యి స్వర్గం యొక్క అధికారులుగా అవ్వాలి. సో మూడు విషయాలు. ఒకటి, బాబా వచ్చింది ఎందుకు, తన సమానంగా విదేహీలుగా మన పిల్లలందరినీ చేయడానికి. రెండో విషయము, పిల్లలు నేను నాది అనేటువంటి నాతనాన్ని వదిలేసేయండి. మూడోది, మీ క్యారెక్టర్ పైన విశేషంగా అటెన్షన్ ఉంచండి. ఎందుకు అంటే మీరు స్వర్గం యొక్క దేవతలుగా తయారవ్వాలి. రెండవ పాయింట్, तो हर एक चेक करे कि हमारे मन में कहाँ तक शुद्ध संकल्प चलते हैं. కాబట్టి ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి, మా యొక్క మనసులో ఎంతవరకు శుద్ధ సంకల్పాలు నడుస్తున్నాయని. కహా తక్ హమ్ మన్ కా మాలిక్ రాజా బన్ मन वजीर को బాకాయిదే శుద్ధ సంకల్పం మే మనన్ చింతన్ మే రఖతే హై. ఎక్కడ దాకా మనం మనస్సు యొక్క యజమానిగా రాజుగా అయ్యి మనస్సు అనేటువంటి మంత్రిని నియమపూర్వకంగా శుద్ధ సంకల్పాలతో మనన చింతనతో పెడుతున్నామనేటువంటిది కూడా చూసుకోవాలి. యా మేకే దేహ అభిమాన్ మే వ్యర్థ సంకల్ప్ చల్తే హై. మరి శుద్ధ సంకల్పాలు మనన చింతనతో నియమానుసారంగా మనసుని మన యొక్క అదుపులో పెట్టుకున్నామా, లేదు అనంటే నేను అనేటువంటి దేహాభిమానంలో వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయా అనేది చూసుకోవాలి. స్వాకే బదిలే పరుకో దేఖతే సోచతే సంకల్ప్ కర్తే యా జ్ఞాన్ సాగర్ బాప్కే జ్ఞాన్ కే ఖజానే కా మనన్ కర్తే హై. స్వయానికి బదులుగా పరుల్ని అంటే ఇతరులని చూస్తూ ఆలోచిస్తూ సంకల్పాలని చేస్తూ జ్ఞాన సాగరుడు బాబా యొక్క జ్ఞాన ఖజానాలని మననం చేస్తున్నామా. मन के संकल्प सर्व प्राप्तियों के मगन रहते हैं. మనస్సు యొక్క సంకల్పాలు సర్వ ప్రాప్తులలో మగ్నమై ఉన్నాయా. सर्व प्राप्तियों के खजानों को पाकर अपार खुशियों में रहते हैं. ఇంకొక ప్రశ్న దాది అంటున్నారు, సర్వ ప్రాప్తుల యొక్క ఖజానాల్ని పొంది అపార సంతోషంలో ఉన్నానా అనేది కూడా చూసుకోవాలి. మూడవ పాయింట్, मन के संकल्प पॉजिटिव चलते या नेगेटिव चलते. हर प्रकार के नेगेटिव थॉट्स को परिवर्तन कर पॉजिटिव सोचो. మనస్సు యొక్క సంకల్పాలు పాజిటివ్గా నడుస్తున్నాయా లేదు నెగటివ్గా నడుస్తున్నాయా. ప్రతి విధమైనటువంటి నెగటివ్ ఆలోచనల్ని పరివర్తన చేసి పాజిటివ్ని ఆలోచించండి. జిतना పాజిటివ్ సోచెంగే ఉतना मन की शुद्धि होती जाएगी, ఏకాగ్రత बढ़ती जाएगी. ఎంతెంతైతే పాజిటివ్ని ఆలోచిస్తారో అంత మనస్సు యొక్క శుద్ధత అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. पॉजिटिव में भी स्व का चिंतन विशेष करना है, पर को देखने के बदले स्व को देखो. పాజిటివ్లో కూడా స్వయం యొక్క చింతన విశేషంగా చేయండి, ఇతరులని చూడకండి, దాన్ని మార్చి స్వయాన్ని చూసుకోండి. నాలుగవ పాయింట్, आप यह कभी नहीं सोचो कि मैं सेवाधारी हूँ परंतु आप ईश्वरीय सेवाधारी है. మీరు ఎప్పుడూ ఇలా భావించకండి నేను సేవాధారిని అని. మీరు సేవాదారులు కాదు, మీరు ఈశ్వరీయ సేవాదారులు. तो हमारा हर संकल्प, हर बोल, हर कदम सेवा में है या ईश्वरीय सेवा में है.
మరి మనం ఈశ్వరీయ సేవాదారులు అని అంటే మన యొక్క ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి అడుగు సేవలో ఉన్నాయా, లేదు ఈశ్వరీయ సేవలో ఉన్నాయా? यदि मैं सेवा में हूँ तो भी कहीं देह अभिमान या मैपन आ जाता है. కేవలం నేను సేవలో ఉన్నాను అని అనుకుంటే కూడా అప్పుడప్పుడు దేహాభిమానము, లేదు నాతనము, మేపన్ అనేటువంటిది, నేను నాది అనేటువంటిది వచ్చేస్తుంది. लेकिन मैं हूँ ही ईश्वरीय सेवा पर, तो मेरा जो भी खाता है वह बाबा के दरबार में जमा है, तो हर एक अपना ईश्वरीय खाता चेक करो. కానీ నేను ఎప్పుడైతే ఈశ్వరీయ సేవలో ఉన్నాను అని అనుకుంటారో నాది ఏదైతే ఖాతా ఉందో అది ఈశ్వరుడి దర్బార్లో జమ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఈశ్వరీయ ఖాతాని చెక్ చేసుకోవాలి. 5వ పాయింట్, बाप को प्रत्यक्ष करने के लिए हमें स्वयं में क्या धारणा करनी है. कई बार बाबा ने मुरली में कहा है, तुम्हारा संकल्प, बोल, तुम्हारा चेहरा ही बाप का साक्षात्कार कराएगा. బాబాని ప్రత్యక్షం చేయడానికి మనం స్వయంలో ఏం ధారణ చేయాలి అని అడుగుతున్నారు దాది. చాలాసార్లు బాబా మురళిల్లో కూడా చెప్పారు, మీ యొక్క సంకల్పాలు, మాటలు, మీ యొక్క ముఖము బాబాని సాక్షాత్కారం చేయించాలి అని. यह बहुत बड़ी जिम्मेदारी बाबा ने हम सबको दी है कि तुम्हें बाप को प्रत्यक्ष करना है. उसके लिए खुद को देखो कि मैं बाप समान संपन्न बना हूँ. చాలా మార్లు చాలా పెద్ద జవాబుదారీ అంటే బాబా మనకు పెద్ద బాధ్యతని ఇచ్చారు మనందరికీ. మీరు బాబాని ప్రత్యక్షం చేయాలి, దానికోసం స్వయాన్ని చూసుకోండి, నేను బాబా సమానంగా సంపన్నంగా అయ్యానా. बाप समान संपन्न बनना माना ही सर्व विघ्नों से ऊपर निर्विघ्न अवस्था बनाना. బాబా సమానంగా సంపన్నంగా కావడము అని అంటనే సర్వ విఘ్నాల నుండి అతీతంగా నిర్విఘ్న అవస్థలో ఉండటము. संपन्न बनने का अर्थ है कि सर्व कमियों कमजोरियों को समाप्त करना है. సంపన్నంగా కావడము అని అంటే అర్థము అన్ని బలహీనతల్ని, లోపాలని సమాప్తం చేయడము అని అర్థము. नेक्स्ट 6వ पॉइंट, जैसे पढ़ाई में परीक्षा के दिन होते तो होशियार स्टूडेंट का लक्ष्य होता कि कोई मुझे फर्स्ट डिवीज़न में पास होना है, पास विथ ऑनर बनना है. जब हम पास विथ ऑनर्स हो तब तो धर्मराज की सजाओं से मुक्त हो. ఎలా అయితే చదువులో పరీక్షల సమయం వచ్చిందనుకోండి, ఎవరైతే తెలివైనటువంటి స్టూడెంట్స్ ఉంటారో వారి యొక్క లక్ష్యం ఏముంటుంది, నేను ఫస్ట్ డివిజన్లో పాస్ అవ్వాలి, పాస్ విత్ ఆనర్గా అవ్వాలి అని అనుకుంటారు. మనం కూడా ఎప్పుడైతే పాస్ విత్ ఆనర్స్ ఉన్నామో అప్పుడు ధర్మరాజ్ యొక్క శిక్షల నుండి విముక్తులైపోతాము. धर्मराज बाबा हमारा स्वागत करे, बाबा हमें अपनी भुजाओं में वेलकम करे. बाबा कहे, ओ मेरे समान बच्चे आओ, बाबा के समान ही हमें మార్క్స్ మిలే. ధర్మరాజ్ బాబా మనందరినీ స్వాగతం చెయ్యాలి. బాబా మనల్ని తన యొక్క భుజాలలో ఇముడ్చుకోవాలి, స్వాగతం పలకాలి. బాబా అంటారు, ఓ నా సమానమైన పిల్లలు రండి, బాబా సమానంగా మనం కూడా మార్క్స్ తీసుకోవాలి. नेक्स्ट 7వ पॉइंट, हर एक अपने आप को इतनी ऊंची दृष्टि से देखो कि बरोबर हम ऊपर में बाबा के साथ फरिश्तों की दुनिया में उड़ रहे हैं. ప్రతి ఒక్కరూ తమని తాము ఇంత ఉన్నతమైన దృష్టితో చూసుకోవాలి, మేము పైన బాబా తోడు ఫరిష్తాల ప్రపంచంలో ఎగురుతూ ఉన్నామని. नीचे में आकर व्यक्तियों को देख व्यक्तित्व में अपना समय शक्ति खर्च नहीं करो. పైన బాబాతో పాటు ఫరిష్తా రూపంలో ఎగురుతూ ఉండండి, కింద వచ్చి వ్యక్తులను చూడటము, వారి వ్యక్తిత్వాలను చూడటము, దాంట్లో డిస్టర్బ్ అవ్వడము, దాంట్లో మీ యొక్క సమయాన్ని, శక్తిని ఖర్చు చేయకండి. यह बहुत बड़ी सूक्ष्म स्थिति बनाने की ఛాలెంజ్ బాబా ने हमें दी है. మరిలా చాలా సూక్ష్మమైనటువంటి తమ స్థితిని తయారు చేసుకునేటువంటి ఛాలెంజ్ని బాబా ఇచ్చారు. कोई भी बात व्यक्ति में आकर करेंगे तो जैसे पत्थर तोड़ेंगे, लेकिन ऊपर से उड़ जाओ तो सभी बातें सहज ही क्रॉस हो जाएगी, माना निवारण हो जाएगी. ఏదైనా విషయంలో వ్యక్తంలోకి వచ్చినట్లయితే రాయిని కొట్టినంత కష్టపడినట్టు అంత శ్రమ చేయటం అన్నమాట. కిందికి వస్తే పైన ఏమన్నారు,
ఏది చూడకుండా ఎవరిని చూడకుండా పైన బాబాతో పాటు ఎగురుతూ ఉండండి అని అన్నారు. కాబట్టి కిందికి రావడము, వ్యక్తంలోకి రావడము, ఏదైనా విషయంలో రావడము అని అంటే రాయిని కొట్టినంత శ్రమ చేయడము. కాబట్టి అలా ఉండకండి, పైన ఎగురుతూ ఉండండి. అన్ని విషయాల నుండి సహజంగా మీరు అన్ని విషయాల్ని క్రాస్ చేస్తూ అంటే నివారణ వైపుకి వెళ్ళిపోతారు. 8వ పాయింట్, जितना भी टाइम साइलेंस में बैठो उतना समय गहरा अनुभव करो कि हम इस देह से परे उड़ गए हैं. ఎంత సమయం అయితే సైలెన్స్లో మీరు కూర్చుంటారో అంత సమయం చాలా లోతైన అనుభవంలోకి వెళ్ళండి. మేము ఈ యొక్క దేహం నుండి అతీతంగా ఎగిరిపోయాము. ఉడనా మానా విదేహీ బన్ ఫరిష్తోంకి దునియామే పहुंच जाना. ఎగరటము అని అంటే విదేహిగా అయ్యి ఫరిష్తాల ప్రపంచంలో చేరుకోవడం. జితనా లైట్ బన్ లైట్ की दुनिया में फरिश्ते स्थिति में रहने का अभ्यास करेंगे उतना ऑटोमेटिक मैपन निकल जाएगा. ఎంతైతే మీరు లైట్గా అయ్యి లైట్ యొక్క ప్రపంచంలో ఫరిష్తా స్థితిలో ఉండేటువంటి అభ్యాసం చేస్తారో అంత ఆటోమేటిక్గా నేను అనేటువంటి విషయము తొలగిపోతుంది. और जितना यह अभ्यास करेंगे उतना जो भी कोई कमज़ोरी होगी, अपवित्रता के संस्कार आदि जो भी कुछ है वह सब खत्म हो जाएंगे. మరియు ఎంతైతే మీరు అభ్యాసం చేస్తారో అంత ఏదైతే బలహీనతలు ఉన్నాయో, అపవిత్రత యొక్క సంస్కారాలు మొదలైనవి ఉన్నాయో అవన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. 9వ పాయింట్, అభి సబ్కో యహీ శుభ సంకల్ప్ కర్నా హై कि एक मुझे बाबा के समान संपन्न फरिश्ता बनना है. दूसरा, हमें इस विश्व की स्टेज पर अपने चलन, चेहरे, संकल्प, बोल से बाबा को प्रत्यक्ष करना है. దాది అంటున్నారు, ఇప్పుడు అందరూ కూడా ఈ శుభ సంకల్పాలని చేయాలి. 2 శుభ సంకల్పాలు. ఒకటి, నేను బాబా సమానంగా సంపన్నంగా ఫరిష్తాగా అవ్వాలి. ఇది మొదటి సంకల్పం. రెండోది, మేము ఈ విశ్వం యొక్క స్టేజ్ పైన తమ యొక్క ముఖము, నడవడిక, సంకల్పాలు, మాటల ద్వారా బాబాని ప్రత్యక్షం చెయ్యాలి. ఈ 2 శుభ సంకల్పాలు చేయాలి. हमारे वाइब्रेशन ऐसे हो जो सभी कहे कि आप धन्य हैं, आप लोगों को भगवान ने ही पढ़ाया है और पढ़ा भी रहा है. మన యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉండాలి అని అంటే అందరూ అనాలి, మీరు ధన్యులు, మిమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు, మీకు భగవంతుడే చదివిస్తున్నారు అని వాళ్ళ నోట్లో నుండి రావాలి. यह संस्था देहदारियों की नहीं है, यह संस्था गुरु चेलों की नहीं है, परंतु सभी ब्रह्मा कुमारियाँ परमात्मा से पढ़ाई पढ़ के परमात्मा प्यार में लवलीन होने वाले हैं. ఇంకా వాళ్ళు ఏమనాలి అని అంటే ఇది సంస్థ దేహదారులది కాదు, ఈ సంస్థ ఏ గురువులు లేదు శిష్యులు వాళ్ళది కాదు, కానీ ఇది కుమారుల యొక్క పరమాత్ముడి యొక్క చదువుకొని పరమాత్మ ప్రేమలో లవలీనం చేసేటువంటి సంస్థ అని అనాలి. 10వ పాయింట్, हमें यह बहुत नशा है कि हम इस संगम पर कितने लकी हैं, कितने महान भाग्यवान हैं जो वरदाता बाप ने हमें सर्व वरदानों से भरपूर किया है. ఇది చాలా నష ఉండాలి మనకి. మేము ఈ సంగమ యుగంలో ఎంత లక్కీ ఉన్నాము, ఎంత మహాన్ భాగ్యవంతులు ఉన్నాము. ఎందుకు అంటే వరదాత తండ్రి మనల్ని సర్వ వరదానాలతో నిండుగా తయారు చేశారు. लोग कृपा मांगते हैं, हमें तो पल पल कदम कदम पर बाबा वरदानों से भरपूर कर रहा है. బయట వ్యక్తులు కృప అడుగుతూ ఉంటారు భగవంతుడి నుండి, కానీ మనల్ని భగవంతుడు ఒక్కొక్క క్షణము అడుగడులో బాబా యొక్క వరదానాలతో నిండుగా తయారు చేస్తూ ఉన్నారు. तो क्या यह दिल में नहीं आता है कि हम ऐसा भरपूर बन परम आनंद का अनुभव करें. మరి మీకు ఇది హృదయంతో రాదా, మేము నిండుగా తయారయ్యి పరమ ఆనందాన్ని అనుభవం చేయాలని. हम प्रभु के अर्पण है, कोई पूछे तो हम छाती पर हाथ रख कर कहते हैं कि हमने परमात्मा को पाया है. మనము ప్రభుకే అర్పణ అయ్యాము. ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి, మనం హృదయం పైన చేయి పెట్టుకొని అనొచ్చు అనమాట, మేము పరమాత్ముడిని పొందాము అని. ఇక లాస్ట్ 11వ పాయింట్, माया की शक्ति रावण का राज्य अब पूरा हुआ, अब उसकी विदाई कर दो, अंत में उसे मुँह झुका के ही जाना है.
మాయ యొక్క శక్తి మరియు రావణుడి రాజ్యము ఇప్పుడు పూర్తి అవుతున్నాయి. ఇప్పుడు వాటికి వీడ్కోలు పలకండి. అంతిమంలో తల వంచుకొని మాయ వెళ్ళిపోయే సమయం వచ్చింది. అభి తుమ్హే జితనా सामना करना है कर ले, मैं तुम्हें पाँव में झुकाने वाला हूँ. ఇప్పుడు నువ్వు నాతో ఎంత యుద్ధం చేయాలో మాయకు చెప్పాలి, నువ్వు ఎంత యుద్ధం చేయాలో చెయ్యి, కానీ లాస్ట్కి నిన్ని నా పాదాలని పట్టుకునే విధంగా చేస్తాను, నీ తల వంచేలాగా నా పాదాల దగ్గర చేస్తానని. ऐसी नज़रें तेज हो, इन नयनों में बाबा की इतनी शक्ति भरकर रखो तो मजाल है यह नयन कहाँ नीचे देखे. మీ యొక్క నయనాలు ఎంత తేజోమయంగా ఉండాలి అని అంటే ఈ కళ్ళల్లో బాబా ఎంత శక్తి నింపాలి, బాబా శక్తిని నింపుకోవాలి మనం అని అంటే ఇంకా ఈ కళ్ళు ఇంకెక్కడా పోవు. ఇక అప్పుడు అలా తయారు చేసుకోవాలి. कोई कभी कहता ज़रा दृष्टि चंचल होती है तो हम कहती है याद करो भगवान वाच, हे मेरे नज़रों से निहाल होने वाले बच्चे. तो बोलो हे पांडव इतनी शक्ति से भरपूर हो, हम निहाल हो गए. దాది అంటున్నారు, నాతో ఎవరైనా ఎప్పుడన్నా అంటారు ఈ దృష్టి కొంచెం చంచలంగా అవుతూ ఉంటుంది అని. మరి నేనంటాను గుర్తు చేసుకోండి భగవంతుడు ఏమంటారు, భగవాన్ వాచ ఏది ఉంది, హే నా దృష్టితో పరివర్తన అయ్యేటువంటి పిల్లలు. కాబట్టి చెప్పండి, హే పాండవులు అంత శక్తితో నిండుగా ఉన్నారా. హమ్ నిహాల్ హో గయే, మనం ఇక దృష్టితో పరివర్తన అయిపోయాం, దృష్టితో పావనంగా అయిపోయాము. బాబాకి నజరో మే హమ్ హే, హమారీ నజరో మే తుమ్ హో. బాబా యొక్క దృష్టిలో, బాబా యొక్క కళ్ళల్లో మనం ఉన్నాము, మన కళ్ళల్లో మన దృష్టిలో బాబా ఉన్నారు. చాహే కహా భీ రహే, కిధర్ భీ రహే, కుచ్ భీ మిలే, కుచ్ భీ ఖాయే, ఐసీ అప్నీ నిహాల్ స్థితి హో. ఎక్కడైనా ఉండని, ఏదైనా దొరకని, ఏది తిన్నా కానీ ఇలాంటి స్థితి, బాబా నా కళ్ళల్లో ఉన్నారు, నేను బాబా కళ్ళల్లో ఉన్నాను, బాబా దృష్టితో నేను పరివర్తన, బాబా దృష్టితో నేను పావనంగా అయిపోయాను. ఇది గుర్తుంచుకోండి. ఇలాంటి స్థితి, పవిత్రత యొక్క స్థితిని తయారు చేసుకోండి. అచ్చా, ఇది ఈరోజు ప్రకాష్ మణి దాది గారి చిన్న క్లాసు, కానీ చాలా గుహ్యమైన విషయాలతో నిండి ఉంది. ఇంకొకటి 2 సార్లు ఈ క్లాస్ని విని ఈ వారం అంతా కూడా ఇవే పాయింట్స్ పైన మనము మన యొక్క పురుషార్థాన్ని పెంచుకుని ఇవే అభ్యాసాలని చేస్తూ ఉందాము. అచ్చా, ఓం శాంతి.